వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువైన అర్జున్ రెడ్డికి గుడివాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై 2025 నవంబర్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. గతంలో కేసు నమోదైన సమయంలో అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన విదేశాలకు పరారయ్యారు. ఇక దీంతో అధికారులు ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అలాగే అర్జున్ రెడ్డి విదేశాల నుంచి భారత్ కు తిరిగి రాగా ఇమిగ్రేషన్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారం మేరకు రంగంలోకి దిగిన గుడివాడ పోలీసులు అర్జున్ రెడ్డిని సిఆర్సి సెక్షన్ 41A కింద నోటీసులు అందజేశారు. ఇక అప్పటికే అర్జున్ రెడ్డి తన న్యాయవాదులను ఎయిర్పోర్టుకు పిలిపించుకున్నారు. గుడివాడలోనే కాకుండా ఉమ్మడి కడపతో సహా మరికొన్ని జిల్లాల్లో కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అధినేత జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువైన అర్జున్ రెడ్డికి గుడివాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై 2025 నవంబర్లో ఆయనపై కేసు నమోదైంది. ఇక ఈ కేసుపై తాజా పరిణామం చోటు చేసుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని అనుకోవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కేసులో వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు అయిన అర్జున్ రెడ్డిపై ఇప్పటికే పలు పోలీసులు కేసు నమోదు చేసినట్టే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు నమోదు అయిన తర్వాత అర్జున్ రెడ్డి విదేశాలకు వెళ్లడంతో పోలీసులు ముందుగానే ఆయనపై ఎల్ఓసి జారీ చేశారు. తాజాగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన అర్జున్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లోనే అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనంతరం ఆయనకు సంబంధించిన పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించినట్లయితే గుడివాడ మరియు కడప జిల్లాలలో అర్జున్ రెడ్డిపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తుందన్నమాట. ప్రస్తుతం ఆయనను పూర్తి వివరాల కోసం అధికారులు ప్రశ్నిస్తూ తదుపరి న్యాయపరమైన చర్యలపై దృష్టి పెడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు.